కొంచెం నర్వస్గా ఉంది, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. హాలీవుడ్లో ఈజీ మాట్లాడచ్చు కదా, ఇంగ్లీష్లో మావాడు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ మార్క్లో నుంచోను. ఫస్ట్ నేను రానా గారి గురించి చెప్తాను. సూపర్ పర్ఫార్మెన్స్ అండి, మామూలు కూడా ఉండదు. మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దానికి 10 రెట్లు ఉంటుంది. ఆ నెక్స్ట్ నన్ను తిట్టినా పొగిడినా తేజ గారు, తిట్టినా పొగిడినా ఇన్పుట్స్ ఇచ్చిన, ఈజ్ అ వాకింగ్ ఎన్సైక్లోపీడియా అండి. మామూలుగా ఉంటుంది. అంటే పొగిడారా? ఎప్పుడు పొగిడారు తేజ గారు నిన్ను? తిడితే 2-3 ముందు తిడతారు, పొగిడితే మాత్రం కానీ అందరి ముందు పొగుడతారు. చాలాసార్లు పొగిడారు సార్. అంటే 3rd సినిమాకే ఇంత పెద్ద బ్యానర్లో ఇంత పెద్ద కాస్టింగ్ తోటి చేయడం అనేది మామూలు విషయం కాదండి. ఇట్స్ ఏ ఆనర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ, నీతో చేయడం మాకు పెద్ద ఆనర్. నెక్స్ట్ థింగ్, నాకు సో మచ్ అంటే ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ షూటింగ్ కాజల్ అండ్ క్యాథరిన్. అంటే మరి నేను నవదీప్ జేబీ గారు పర్ఫార్మెన్సెస్కే నేను పడిపోయాను అక్కడ. అక్కడ లాస్ట్ అనమాట అసలుకి. మరి ఎందుకు అట్లా ఊగుతున్నావు ఆడికిడికి? చెప్పే ఫస్ట్ లోనే అన్న కొంచెం నర్వస్ అని. కరాట్ వచ్చినా మంచిదే, యా అను, యా అన్నావు అనుకో, ఆన్లైన్లో పడతావు. యాక్చువల్గా మార్క్ మీద నుంచోమని నేను అందరికి చెప్తాను, ఇప్పుడు నేను నుంచో డైలాగులు రాసి ఇచ్చిండ్రా? లేదు, మళ్ళీ నేను మాట్లాడుతున్నా కూడా అట్లనే అంటున్నాను. ఇప్పుడు ఒక తాన టైలర్ షాప్ ఉంటుంది, మనం బట్టలు చూపించినాం అనుకో, ఎవడు కుట్టిండే అంటాడు. ఒక తాన బార్బర్ షాప్కి పోతాం మనం, ఎవరు చేసిండే కటింగ్ అంటాడు ఇంకోడు. మళ్ళా అట్లా తేజ సార్ నేనేమన్నా అన్నదా? అంటే ఇద్దరు సేమే కదా, కెమెరాలే కదా. అవును, అట్లా అన్నదా? అన్నారు అనొచ్చు, అనకూడదు అనొచ్చు. చెఫ్ యూట్యూబ్లో ఏం బెటర్ ఇది. అంటే పబ్లిక్ అడుగుతాళ్ళు, నెక్స్ట్ సినిమా తేజ గారితో చేయాల్సి చేస్తారా, అమ్మను రాజ్యం పెడతాను ఊరుకుంటారా అడుగుతారు. జనరల్గా చెప్పండి. చేస్తాను. అంటే పైసలు ఎక్కువ ఇస్తే చేస్తారా, జనరల్గా పైసలు తక్కువైనా చేస్తారా? అది అసలు పాయింటే కాదు. ఓకే, మీకు పాయింట్ ఏంటిది? కదా, అంటే తిట్టద్దు, అదేనా? అంటే తేజ గారు చెప్తే అది ఫాలో అవుతారని, అంటే పబ్లిక్ అడుగుతారు. నాకేదో అమ్ముతుడు తేజ గారు చెప్తే ఫాలో అవుతాను, దాంట్లో ఏదో విషయం ఉంటుంది. విషయం లేకుండా నేను ఉండదు అసలు, విషయం లేకుండా ఉండదు. అంటే ముందే ఆయన కెమెరా అన్ని తెలుసు కాబట్టి చెప్తాడు అంతే. అరే ఇన్నారా, మీకు డౌట్ క్లియర్ అవుతానే? ఓకే ఓకే, ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే ఇంకొకటి ఈ సినిమాలో చెప్పాల్సిన నాకు బాగా నచ్చింది లక్ష్మీ భూపాల్ గారి డైలాగ్స్, అలాగే పర్షూట్ బ్రదర్స్ గారి స్క్రీన్ ప్లే. అదే అండి, అంటే ఎవ్రీబడి ఈజ్ లైక్ సో బిగ్. సురేష్ బాబు గారు అంటే ఇట్స్ అ ప్లెజర్ అండి. అంటే చాలా పెద్ద బ్యానర్ అండ్ 3rd ఫిల్మ్కి ఎంత పెద్ద బ్యానర్లో అవకాశం రావడం అనేది మామూలు విషయం కాదు. అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ ఫర్ ది సపోర్టింగ్ క్యాస్ట్. అండ్ ఆల్సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం గురించి చెప్పాలండి, చాలా హార్డ్ వర్క్ చేశారు, మామూలు విషయం కాదు. మీ అందరికి తెలిసిందే తేజ గారి దగ్గర అంటే ఎలా ఉంటుందో. అండ్ అలాగే మై కెమెరా డిపార్ట్మెంట్, మై లైట్ గైస్, ప్రొడక్షన్, ఎవ్రీబడి హూ సపోర్టెడ్ మీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.